హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మనం సెకండ్ లెసన్ సంబంధించినటువంటి పోయం ద కోరమాండల్ ఫిషర్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ సెకండ్ లెసన్ సంబంధించి 2 వీడియోస్ కంప్లీట్ అయినాయి. దానికోసం మీరు టీచర్స్ ట్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఈరోజు మనం లేట్ చేయకుండా ద కోరమాండల్ ఫిషర్స్ సంబంధించి పోయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద కోరమాండల్ ఫిషర్ ఈజ్ రిటర్న్ బై సరోజిని నాయుడు. సో సరోజిని నాయుడు ఈజ్ ఏ నైటింగేల్ ఆఫ్ ఇండియా. మీ అందరికి తెలుసు సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా, ఇండియా గాన కోకిల అనేటువంటి బిరుదు కూడా ఈమెకు ఉంది. సో లిజన్ వాట్ అబౌట్ సరోజిని నాయుడు. Sarojini Naidu was an Indian political leader. Born on February 13, 1879 in Hyderabad, India. హైదరాబాద్, మన ఇండియాలోని హైదరాబాద్లో 1879 ఫిబ్రవరి 13వ తేదీన సరోజిని నాయుడు గారు జన్మించున్నారు. 1925 షీ వాజ్ ఎలెక్టెడ్ as the first female president in Indian National Congress. నేషనల్ కాంగ్రెస్ తరపున సరోజిని నాయుడు గారు మొదటి మహిళా ప్రెసిడెంట్గా 1925 సంవత్సరంలో మొదటి మహిళా ప్రెసిడెంట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి ఎన్నికై ఉన్నారు. సరోజిని నాయుడు మార్చ్ 2, 1949 ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆమె మరణించి ఉన్నారు. ఓకే, సరోజిని నాయుడు గురించి. సరోజిని నాయుడు యాజ్ ఎ పోయిట్ బిలాంగ్స్ టు అన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్ అండ్ స్లావరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఫ్రీడమ్ ఫైటర్స్కు సంబంధించి ఈమె గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఆల్సో అందరినీ మేల్కొల్పుతుంది, అందరినీ పోరాడమని చెప్తుంది. దో ద పోయం కోరమాండల్ ఫిషర్ ఈజ్ అబౌట్ ఫిషర్ మ్యాన్. మనం ఈ పోయం ద కోరమాండల్ ఫిషర్ అనేటువంటి పోయము ముఖ్యంగా వేటగాళ్ళ గురించి, వాళ్ళను గంగపుత్రులు అని కూడా అంటాము, వారి గురించి ఈమె పోయములో చెప్తుంది. ద మెటాఫోరికల్లీ రిఫ్లెక్ట్స్ ద పోయట్ డిజైర్ ఫర్ ఫ్రీ ఇండియా అండ్ షీ ఎంకరేజ్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్ టు హాస్టన్ ద స్ట్రగుల్ పోరాటం చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, పోరాడడానికి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దేశభక్తిని ఇలా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. హడ్సన్ మీన్స్ హర్రీ, త్వరగా పోరాడి గెలుచుకోండి అన్నట్టుగా మన సరోజిని నాయుడు గారు కోరమాండల్ ఫిషర్లో నీట్గా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం పోయంలోకి వెళ్దాం. చూడండి, పోయం ద కోరమాండల్ ఫిషర్స్ రిటర్న్ బై సరోజిని నాయుడు. సో చూడండి, ఇక్కడ ఫిషర్స్ మ్యాన్ ఉన్నారు. వీళ్ళు ఈ బోట్కి మరొక పేరు చేపలు పట్టడానికి ఉపయోగించే బోట్ను కాటర్మాడాస్ అంటారు. ఈ బోట్లో నుంచి చేపలు పడుతూ ఉంటారనమాట. రైజ్ బ్రదర్ రైజ్, ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. రైజ్ బ్రదర్ రైజ్, ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. చూడండి, ఇక్కడ మన పోయిట్ ఏం చెప్తున్నారంటే, రైజ్ బ్రదర్ రైజ్, లేయండి తమ్ముళ్ళారా లేయండి అన్నలారా లేయండి అని చెప్పి వారికి చెప్తుంది. ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. ద వేకనింగ్ స్కై, రాత్రంతా పడుకున్నటువంటి ఆ సముద్రము, రాత్రంతా పడుకున్నటువంటి స్కై అంటే ఆకాశము, రాత్రంతా నిర్మలంగా ఉండేటువంటి ఆకాశము సూర్యుని యొక్క లైట్ తోటి ఉదయిస్తుంది. లేయండి. ద విండ్ లైస్ అస్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డ్వాన్ లైక్ ఎ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. చూడండి, ద విండ్ లైస్ అస్లీప్ ఆఫ్ ఆర్మ్స్, రాత్రంతా ఆ సముద్రపు మీద ఉండేటువంటి గాలి, రాత్రంతా అలలతో ఉండేటువంటి గాలి, రాత్రంతా చల్లా చెదురుగా ఉండేటువంటి ఆ సముద్రపు గాలి, సముద్రము సంబంధించి ద డ్వాన్ అంటే సన్ రైజ్. చూడండి, సన్ రైజ్ అవుతుంది కాబట్టి మీ అందరూ లేయండి. ఎట్లా ఉంది సముద్రము ఇప్పుడు? రాత్రంతా పిల్లవాడు, ఎ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్,
ఎవరైతే పిల్లలతో పోల్చాడు ఇక్కడ కవి, ఎవరైతే పిల్లలు రాత్రంతా ఏడ్చి ఉదయం తెల్లవారుజామున నుంచి రాత్రి తెల్లవారుజామున ఉదయం పడుకుంటారు కదా సైలెంట్గా, అలానే సముద్రము రాత్రంతా విపరీతమైన గాలులు అలలతోటి ఉండిన అటువంటి సముద్రము ఇప్పుడే సన్ రైజెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడే చిన్నపిల్లవాడు పడుకొని లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా రాత్రంతా ఏడ్చినటువంటి పిల్లవాడు ఉదయము హ్యాపీగా పడుకుంటాడు సైలెంట్గా. సో ఆ రకంగా సముద్రం ఉంది. సో రైజ్ బ్రదర్ రైజ్, త్వరగా లేయండి అని పోయెట్ ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ పోలిక చెప్పబడింది అనమాట. ఈ యొక్క సముద్రపు గాలిని ఇక్కడ పడుకున్నటువంటి పిల్లవాడు తోటి, నిద్ర లేచినటువంటి పిల్లవాడితోటి పోల్చిండ్రు. ఇక్కడ సిమిలీ యూజ్ చేశారు, సిమిలీ. సో ఈ అలంకారం అంటాం, సిమిలీ అలంకారాన్ని ఇక్కడ యూజ్ చేశారు. సో నెక్స్ట్, కమ్ లెట్స్ గ్యాదర్ అవర్ నెట్స్ ఫ్రమ్ ద షోర్ అండ్ సన్ సెట్ అవర్ క్యాటర్మాన్ ఫ్రీ. చూడండి, కమ్ లెటస్ గ్యాదర్, రండి లెటస్ గ్యాదర్, అందరూ అవర్ నెట్స్, మన నెట్స్ అన్ని రెడీ చేయండి, ఫ్రమ్ ద షోర్. షోర్ అంటే సముద్రపు ఒడ్డులో ఉండేటువంటి మన నెట్స్ అన్ని రెడీ చేయండి. తెల్లవారింది, సముద్రపు త్వరగా వెళ్ళాల్సినటువంటి టైం అవుతుంది, త్వరగా నెట్స్ అన్ని రెడీ చేయండి. అండ్ సెట్ అవర్ క్యాటరమాన్స్ అంటే స్పెషల్ బోట్స్ ఫర్ ఫిషింగ్. చూడండి, ఈ కైండ్ ఆఫ్ బోట్ ఫర్, ఇక్కడ వచ్చారు మనకు గ్లోసరీలో, ఏ కైండ్ ఆఫ్ బోట్ ఫర్ ఫిషింగ్, ఏ ట్విన్ హల్డ్ బౌట్ అంటారు, కాటమరాన్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, త్వరగా రండి, మన సీషోర్లో ఉండేటువంటి నెట్స్ అన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్యాటమరాన్స్, చూడండి ప్రొనౌన్సియేషను, క్యాటమరాన్స్ చూడండి జాగ్రత్తగా, క్యాటమరాన్స్ పలకడం కష్టము, క్యాటమరాన్స్ని ఫ్రీ చేయండి, ఆ యొక్క బోట్లను ఫ్రీ చేయండి, ఆపండి. టు క్యాప్చూర్ ద లీపింగ్ వెల్త్ మీన్స్ అక్కడ ఎగిరెగిరి దూకేటువంటి ఆఫ్ ద టైడ్, ఏవైతే అలలో దాక్కుని ఎగిరెగిరి దూకేటువంటి లీపింగ్ వెల్త్, సంపద, అదే సముద్రపు సంపద. లీపింగ్ వెల్త్ మీన్స్ ఇక్కడ సముద్రపు సంపద ఏంటి? గిరిపుత్రులకు కావాల్సింది ఫిష్ అనాలి, ఫిషెస్ కాదు, ఫిష్. సో సముద్రపు సంపద ఫిష్. సో లీపింగ్ వెల్త్, టు క్యాప్చూర్ మీన్స్ టు టేక్ కంట్రోల్. అక్కడ ఉండేటువంటి చేపలన్నింటినీ, అక్కడ ఉండేటువంటి వాతావరణం సంబంధించినటువంటి చేపలు, అలలు సంబంధించి అంతా కూడా రెడీ చేసుకోండి, ఆ సంపదనంతా మనం క్యాప్చర్ చేయాలి అని చెప్పి, ఫర్ వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ, ఈ సముద్రానికి మనమే రాజులము. ఆ సముద్రానికి గిరిపుత్రులే రాజులు. ఏ వాళ్ళు సముద్రంలో పోయి చేపలు పట్టడానికి వెళ్ళరు, వీరు రోజుల తరబడి సముద్రాలకు వెళ్ళి ఈ యొక్క సముద్రపు సంపదను తీసుకొచ్చి మనందరికీ సేల్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టాంజా ఇది. ఫస్ట్ స్టాంజాలో రైజ్ బ్రదర్ రైజ్, లేయండి, త్వరగా లేయండి, ఈ తెల్లవారబోతుంది, సూర్యుని యొక్క కిరణాలు తోటి మనం ఉదయించాలి. ద విండ్, సముద్రంలో రాత్రంతా ఏ విధంగా అయితే గాలి అలలతోటి ఉందో, అల్లరి చేసిందో, ఆ అల్లరి ఎలా ఇప్పుడు తగ్గిపోయింది. ఎలాగంటే ఒక పాప రాత్రంతా ఏడ్చి ఉదయం పడుకుంటే ఎలా ప్రశాంతంగా ఉంటుందో, అలా నిర్మలమైనటువంటి వాతావరణం కలిగి ఉంది ఈ సముద్రంలో. సో కమ్ రండి, త్వరగా లేట్ చేయొద్దు. లెట్ గ్యాదర్ అవర్ నెట్స్, మన నెట్స్ అన్నీ ఓపెన్ చేయండి. సీషోర్లో ఉండేటువంటి నెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఈ క్యాటమరాన్స్ని ఫ్రీ చేయండి. టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్, ఈ సముద్రంలో ఉండేటువంటి సంపదను అంతా కూడా మనం క్యాప్చర్ చేసుకుందాం, మనం తీసుకుందాం. సో ఈ సముద్రానికి మనమే రాజులము అని చెప్పి ఈ ఫస్ట్ స్టాంజాలో పోయిట్ మనకు తెలియజేస్తున్నారు.
సో నెక్స్ట్ సెకండ్ స్టాంజా. నో లాంగర్ డిలే, లెట్ us hasten away in the track of the sea girls call. సీ గర్ల్స్ అంటే సముద్రం మీద ఉండేటువంటి పక్షులు. ఒకానొక సమయంలో ఉదయాన్నే మనం సముద్రంలో కనుక ఉన్నట్లయితే అక్కడ ఒక చోట ఒక పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే చేపలు ఉన్నాయో, ఎక్కడైతే ఫిషెస్ ఎక్కువగా ఉంటాయో, ఆ ఫిషెస్ యొక్క నడవడికను, ఫిషెస్ యొక్క ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి అనేటువంటి కదలికలను మనకు ఈ సీ గర్ల్స్ చెప్తాయి అనమాట. అందుకే నో లాంగర్ డిలే, లేట్ చేయొద్దు, నో లాంగర్ డిలే, లెట్ us hasten away. మీన్స్ హర్రీ, త్వరగా, హర్రీ, HURRY, హర్రీ అంటే త్వరగా, డోంట్ డిలే, hasten away in the ట్రాక్ అంటే సీ గర్ల్స్ ట్రాక్లో వెళ్దాము. సీ గర్ల్స్ను ఉపయోగించుకొని ఎక్కడైతే ఫిషెస్ ఉన్నాయో ఆ ఫిషెస్ని అక్కడికి వెళ్ళి మన వెల్త్ని తీసుకుందాము అని చెప్పి. ద సీ ఈజ్ అవర్ మదర్, చూడండి, ద సీ ఈజ్ అవర్ మదర్, ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, ద వేవ్స్ ఆర్ అవర్ కామరాడ్స్ ఆల్. చూడండి, ద సీ ఈజ్ అవర్ మదర్. చూడండి, ఏదైతే తల్లితో పోల్చారు ఇక్కడ సముద్రాన్ని. ఈ పుత్రుడు అంటారు, గిరిపుత్రులు అంటే కొండ మీద ఉండేవాళ్ళు, గంగపుత్రులు. గంగను ఏదైతే సముద్రాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సముద్రం ఒక తల్లి లాంటిది. సో సీ ఈజ్ అవర్ మదర్, సముద్రాన్ని తల్లితో పోల్చారు. ఈజ్ అవర్ బ్రదర్, సముద్రము, ఆ క్లౌడ్, ఏవైతే ఈ మేఘాలు ఉన్నాయో, ఈ మేఘము, ఈ సముద్రము, ఈ గాలి, వీటన్నిటినీ ఒక అన్నదమ్ముల్లాగా వీటిని ఇక్కడ పోల్చి, క్లౌడ్స్ ఒక బ్రదర్గా పోల్చారు, సముద్రాన్ని ఒక తల్లిగా పోల్చారు, వేవ్స్ని, మన ఈ సముద్రం మీద ఉండేటువంటి ఈ వేవ్స్ని, వీళ్ళందరినీ కలిపి ఒక కంపానియన్. కామ్రాడ్స్ అంటే ఆల్ అంటే వీళ్ళందరూ కూడా ఒక కంపానియన్, ఒక గ్రూపు, ఒక ఇంటి వారు అనేటట్లుగా ఇవన్నీ కూడా సముద్రపు ఈ ఫిషర్మెన్కి ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి. వాట్ దో వి టాస్ at the fall of the sun, where the hand of the sea god drives. చూడండి, వాట్ దో ద టాస్, ఒకవేళ సముద్రంలో, చూడండి, at the fall of the sun, ఒకవేళ సన్ సెట్ అవుతుంటే అని అర్థం. ఇక్కడ ఫాల్ ఆఫ్ ద సన్ అంటే సన్ సెట్ అనమాట. సన్ సెట్ అవుతున్నప్పుడు, రాత్రి సన్సెట్ అవుతున్నప్పుడు, చీకటి అవుతున్నప్పుడు, సో ఆల్ దో టాస్, ఒకవేళ సముద్రంలో పడవ జరగరానిది ఏదైనా జరిగినా, ఒకవేళ నీళ్ళన్నీ కూడా ఈ యొక్క పడవలోకి వచ్చినప్పటికీ, వేర్ ద హ్యాండ్ ఆఫ్ ద సీ గాడ్ డ్రైవ్స్, ఆ యొక్క మన చేతుల్లో నుంచి ఈ యొక్క పడవ కంట్రోల్ తప్పినప్పటికీ కూడా, హీ హూ హోల్డ్స్ ద స్ట్రోమ్ బై ద హెయిర్, అతను హూ హోల్డ్ ద స్ట్రోమ్ బై ద హెయిర్, ఎవరైతే హోల్డ్ ద స్ట్రోమ్, ఆ ఒక్క స్ట్రోమ్ని, చూడండి, ఆ యొక్క స్ట్రోమ్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, ఆ యొక్క స్ట్రోమ్ మీన్స్ ఆ తుఫాను కానీ, అలజడి కానీ, రాత్రి అయిపోతే, సన్సెట్ అయితే మళ్ళీ సముద్రము అలజడి లేపుతూ ఉంటుంది, ఎక్కువ గాలి వస్తుంది, ఎక్కువ అలలతోటి, చంద్రుడు వస్తాడు కాబట్టి ఎక్కువ అలలతోటి సముద్రం ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది. సో ఆ అల్లకల్లోలాన్ని ఎవరైతే సృష్టిస్తున్నాడో, ఎవరైతే ఆ అనిక్యూ గాడ్ మీన్స్ సన్, ఎవరైతే సన్ ఉన్నాడో, ఇక్కడ హీ అంటే సీ అన్నమాట. ఈ సముద్రాన్ని ఎవరైతే మూవ్ చేస్తున్నారో, ఈ సముద్రాన్ని ఎవరైతే వీళ్ళని రక్షిస్తున్నారో, ఆ పడవ అనుకోనేటువంటి సంఘటనలు ఏవైనా జరిగినప్పటికీ కూడా అతను మనల్ని విల్ హైడ్ హిస్ బ్రెస్ట్ ఆఫ్ అవర్ లైవ్స్, మన యొక్క ప్రాణాలను తన గర్భంలో దాచి రక్షిస్తుంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆ సన్ గాడ్ ఎవరైతే ఉన్నారో, ఆ సముద్రంలో వచ్చేటువంటి ఆ స్ట్రోమ్ని ఎవరైతే సృష్టించారో వారే మనల్ని కాపాడుతారు అని సెకండ్ స్టాంజాలో పోయిట్ నీట్గా, చాలా పోయిట్కి, నార్మల్ లాంగ్వేజ్కి, పోయిట్ లాంగ్వేజ్కి చూడండి, ఈ లాంగ్వేజ్ రాయడం అనేది చాలా కష్టము. ఆ పోల్చడం కూడా చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో పిల్లవాడితో పోల్చారు, సెకండ్ స్టాంజాలో సీని మదర్తో పోల్చారు, క్లౌడ్ని బ్రదర్తో పోల్చారు. ఇక్కడ వేవ్స్, క్లౌడ్, సీ, వీటన్నిటిని కూడా
కామరాడ్స్ అని ఒక కంపానియన్, ఒక వీళ్ళందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అమ్మ అమ్మకు సంబంధించిన బిడ్డల్లాగా ఒక గ్రూప్గా పోల్చాడు అనమాట. చాలా నీట్గా ఈ పోలిక చేయడం జరిగింది. చూడండి నెక్స్ట్ థర్డ్ స్టాంజాలో స్వీట్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లాడ్. చూడండి స్వీట్, ఇక్కడ స్వీట్ అంటే మనకి తీయని పదార్థం కాదు, స్వీట్ అంటే ఇష్టమైన అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇష్టమైంది. ఈ ఫిషర్ మ్యాన్స్కి కూడా స్వీట్ ఈజ్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లాడ్. ఎక్కడైతే ఆ సముద్రం ఒడ్డున కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వీరందరూ ఆ కొబ్బరి చెట్ల దగ్గరికి పోయి కూర్చోవడము, లేదా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండడము, ఆ కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి చాలా స్వీట్గా ఉంటుంది, వాళ్ళకి అది ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. అండ్ ద సెంట్ ఆఫ్ ద మ్యాంగోస్ గ్రో. చూడండి ఆ మామిడి చెట్లు కూడా ఉంటాయి అక్కడ. సముద్ర తీరంలో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, చిన్న చిన్నవి మామిడి చెట్లు కూడా ఉంటాయి. వాటి యొక్క సెంట్, వాటి యొక్క నీడ అనేది అర్థం ఇక్కడ. వాటి యొక్క నీడతో వీళ్ళందరూ కూడా, గ్రో అంటే చిన్న చిన్న అడవులు అనమాట. ఇక్కడ గ్రో అంటే స్మాల్ ఫారెస్ట్, చిన్న అడవులు ఉంటాయి, స్మాల్ ఫారెస్ట్. ఇక్కడ ఈ చిన్న చిన్న ఆ మామిడి తోటలలో వీళ్ళకు చాలా ఆనందంగా కలుగుతుందంట. అండ్ స్వీట్ ఆర్ ద శాండ్ ఎట్ ద ఫుల్ ఓ ద మూన్ విత్ ద సౌండ్ ఆఫ్ ద వాయిస్ వీ లవ్. చూడండి అంటే స్వీట్ ఆర్ ద శాండ్ ఎట్ ద ఓ. ఈ శాండ్, ఈ శాండ్ ఏదైతే ఉందో ఆ శాండ్లో కూర్చొని ఆ స్వీట్గా ఆ మ్యాంగో గ్రూస్ కంటే కూడా తర్వాత ఈ కొబ్బరి చెట్ల కంటే కూడా వాళ్ళు ఆ యొక్క శాండ్ మీద కూర్చొని ఈ ఒక వాయిస్, సౌండ్స్ ఆఫ్ వాయిస్, వారికి ఇష్టమైన వారితోటి చాలా ఆప్యాయంగా ప్రేమతోటి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయంట. సో ఇది ఒక అవసరమైనటువంటి విషయము. ప్లస్ మ్యాంగో ట్రీ షేడ్లో కూర్చోవడం వాళ్ళకు ఒక సంతోషకరమైన ఇష్టమైనటువంటి అంశము. దాంతోపాటు సంధ్యా టైంలో ఆ యొక్క సముద్రపు ఒడ్డున వారికి ఇష్టమైన వారితోటి కూర్చొని మాట్లాడుకోవడము అది వారికి ఇష్టమైంది. బట్ స్వీటర్ మీన్స్ ఇంకా ఇష్టమైనటువంటిది ఇంకా ఉందంట. ఇప్పుడు ఇవి పైన చెప్పినటువంటి కాకుండా ఇంకా స్వీటర్ అయింది. ఓ బ్రదర్, ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ ద డాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ గ్లీ. ఓ బ్రదర్, ద కిస్ ఆఫ్ ద స్ప్రే. చూడండి సముద్రంలో మనం పడవలో పోయేటప్పుడు ఆ జల్లులు మనకు పడుతూ ఉంటాయి స్ప్రే కొట్టినట్టుగా. సో ఆ జల్లుల్ని ఇక్కడ డాన్స్, అలాగే ఆ డాన్స్ ఆఫ్ ద విండ్ ఫోమ్. మనం ప్రయాణిస్తున్నప్పుడు ఒడ్డున కానీ ఆ ఫోమ్ ఒకటి నురగ వస్తూ ఉంటుంది సముద్రంలో. ఆ నురగ వేసే డాన్స్ కానీ, అదేవిధంగా ఆ వాటర్ స్ప్రే కానీ, ఇవి రెండు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ గ్లీ అంటే వెరీ హ్యాపీనెస్. చూడండి ఇక్కడ గ్లీ అంటే వెరీ హ్యాపీనెస్. సో మనం ఈ వొకాబులరీ అనేది మనకు ఇంపార్టెంట్. రౌ బ్రదర్ రౌ. చూడండి ఇక్కడ రౌ అంటే తెడ్డుతోటి పడవను నడపడం, దాన్ని రోయింగ్ అని అంటాం. రోయింగ్, రెండు తెడ్లతోటి ఒక తెడ్డు తీసుకొని పడవను మనం నడుపుతూ ఉండడాన్ని రౌ అంటాం. అక్కడ చెప్తున్నారు రౌ బ్రదర్ రౌ టు ద ఎడ్జ్ ఆఫ్ ద వేర్జ్. చూడండి వెళ్ళండి పడవ తీసుకొని, పడవతోటి పడవని ఆ తెడ్డుతోటి పడవను నడుపుతూ ఎడ్జ్ ఆఫ్ ద వెర్జ్. ఎడ్జ్ అంటే చివరికి, వెర్జ్ అంటే కూడా అండ్ ఎడ్జ్ ఇది కూడా చివరి అని అర్థం. ఎడ్జ్ ఆఫ్ ద వెర్జ్. ఆ సముద్రాక ఆ నురుగుతో డ్యాన్స్ చూసుకుంటూ, ఆ తుంపర్లు, ఆ స్ప్రే, ఆ జల్లులు మన మీద పడుకుంటూ, దాన్ని మనం ఆహ్లాదంగా పడుతూ, సంతోషపడుతూ, చాలా ఇష్టపడుతూ, వేర్ ద లో స్కై మ్యాచెస్ విత్ ద సీ. ఎక్కడైతే ఇష్టంగా చివరి వరకు స్కై, ఆకాశపు అంచుల వరకు వెళ్ళి, సముద్రం ఒడ్డుకి వెళ్ళి, సముద్రం మనం చూస్తే చివరి అంచు లాస్ట్కి వెళ్దామనిపిస్తుంది, అదే ఇక ఎండ్ అనిపిస్తుంది అనమాట. సో అంతవరకు వెళ్దామనేది అది చాలా ఇష్టమని మనకి ఇక్కడ గిరిపుత్రులు చెప్తున్నారు. సో ఈ రకంగా కవి సరోజినీ నాయుడు గారు ఈ ఫిషర్ మ్యాన్ గురించి ఈ 3 స్టాంజాలో చాలా అద్భుతంగా వర్ణించారనమాట. సో ఒకసారి మనం గ్లోసరీని చూద్దాం.
ఇక్కడ ఆల్రెడీ మనం గ్లోసరీని మనం చెప్పుకున్నాం. సో వన్స్ అగైన్ అవి ఏమున్నాయో చూసుకుందాం. చూడండి గ్లోసరీ. డ్వాన్ ఫస్ట్ స్టాంజాలో ఫస్ట్ లైన్లోనే ఉంది. సార్ సెకండ్ లైన్లో ఉంది. డ్వాన్ మీన్స్ సన్ రైజ్. సన్ రైజ్ ఎలా అంటే రాత్రంతా నిర్మలంగా ఉన్నటువంటి సముద్రము ఉదయం పిల్లవాడు లేచి రాత్రంతా పిల్లవాడు ఏడ్చి ఉదయం పడుకుంటే ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉండడం కోసము ఈ డ్వాన్ అనేటువంటి పదం అక్కడ ఉపయోగించింది. క్యాటమరాన్స్ అంటే ఎ ట్విన్ హుల్డ్ బోట్. ఒక మడతబడినటువంటి అదే మనం ఒక టైప్ ఆఫ్ బోట్ ఫర్ ఎక్స్పెషల్లీ ఫర్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫిషెస్. ఎస్పెషల్లీ ఫిషెస్ని మనం స్పెషల్గా ఫిష్ని మనం పట్టుకోవడం కోసం, చేపలు వేటాడడం కోసం ఉపయోగించినటువంటి క్యాప్చర్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ వాటిని మనం గ్యాదర్ చేసుకోవాలి. హ్యాసన్ అంటే హర్రీ అప్, రండి త్వరగా మేల్కోండి, త్వరగా వెళ్ళండి, లేట్ చేయకండి. అక్కడ సీ గర్ల్స్ అక్కడ ఏం చేస్తున్నాయి? సీ గర్ల్స్ కాల్, అవి పిలుస్తున్నాయి. అవి ఎక్కడ ఫిషెస్ ఉన్నాయని వాటి యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నాయి. అవి ఎక్కడ ఉంటే అక్కడికి త్వరగా వెళ్ళండి అని చెప్పి ఈ హర్రీ అప్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. నెక్స్ట్ గ్లేడ్, క్లియర్డ్ స్పేస్ ఆఫ్ ద ఫారెస్ట్. గ్లేడ్ మనకి థర్డ్ స్టాంజలో వచ్చింది గ్లేడ్ అనే పదం. కోకోనట్ గ్లేడ్ అంటే వేకెంట్ ప్లేస్ అనమాట, ఖాళీ ప్రదేశాలు. సీ ఒడ్డున, సముద్రపు ఒడ్డున అంతా ఇసుక ప్లేస్తో ఉంటుందన్నమాట. అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ప్లేస్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇక్కడ చూడండి, ఇదిగోండి సముద్రము, ఇదంతా సముద్రము. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఉన్నాయి. అలాగే పక్కన కొంచెం అటు ఇటు చూస్తే ఇక్కడ చూడండి మామిడి చెట్లు కూడా ఉంటాయి. ఈ మామిడి చెట్లు దాన్నే చిన్న అడవి అంటాం. చిన్న ఫారెస్ట్ అంటాం. అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎవరు ఉండరు కాబట్టి అడవి. అవి వాళ్ళకి ఇష్టం అట, ప్రశాంతమైన నిర్మలంగా ఉంటుంది కాబట్టి. సో క్లీన్డ్ స్పేస్ ఇన్ ద ఫారెస్ట్. అలాగే గ్రోవ్, ద స్మాల్ ఫారెస్ట్. గ్రోవ్ అంటే చెప్పుకున్నాం ఇందాకనే, చిన్న అడవి అని చెప్పి. కొబ్బరి చెట్లు, అక్కడ చిన్న మామిడి మొక్కలు ఉండేటువంటి చిన్న చెట్లు అనమాట, పెద్దవి కాకుండా. గ్లీ అంటే హ్యాపీనెస్. వీరికి దానికంటే కూడా ఫోమ్, డ్యాన్స్ వేయడం. సముద్రంలో మనం పడవలు తల్లేటప్పుడు ఆ తుంపర్లు పడటంతో పాటు ఫోమ్ అది కదులుతూ ఊగుతూ ఆ నీళ్ళ టైడ్స్కి డ్యాన్స్ వేయడం అనేది వాళ్ళకి ఇంకా ఇష్టం. ఎడ్జ్ ఆఫ్ వేడ్జ్ అన్నాం. ఎడ్జ్ మీన్స్ చివరి దాకా, ఆ సముద్రపు అంచుల దాకా ఈ విధంగా చాలా ఇష్టంగా ఈ యొక్క ఫిషర్మెన్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ ప్రతి స్టాంజాలో, ఈ పోయమ్స్లో ఈ పోయట్ రాసేటప్పుడు రైమింగ్ వర్డ్స్ అనేవి జనరల్గా యూస్ చేస్తూ రాస్తారు. రైమింగ్ వర్డ్స్ మీన్స్ ద ఎండింగ్ సిలబుల్స్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ద ఎండింగ్ సిలబుల్ బోత్ ఆర్ సేమ్ ఈజ్ కాల్డ్ రైమింగ్ వర్డ్స్ అంటాం. చూడండి ఇక్కడ చూడండి, లైట్కి లాస్ట్ సిలబుల్ ఏముంది? నైట్. సో ఈ రెండు ఎండింగ్ సిలబుల్ సేమ్. అలాగే ఫ్రీ, సీ, అలాగే కాల్, ఆల్, డ్రైవ్స్, లైవ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే మన స్టాంజాలో పోయం చెప్పుకునేటప్పుడు పోయం స్టాంజాలో ఎండింగ్ సిలబుల్స్ ఉంటాయి. పోయం మనకు స్టాంజాలో చూడండి, ఫస్ట్ స్టాంజా చూడండి, లైట్. ఇక్కడ లైట్ ఉంది. సో అదే ఈ లైట్ అనే poet says that the waves are
సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మనం చేయబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. ఆ వీడియోస్ని కూడా మీ అందరికీ చేరుతాయి. సో డోంట్ మిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్స్ tab. If you have any suggestions, will give to the comment. I will be improve that my classes for best knowledge, for get best knowledge.